మిషన్ ఎంసీక్యూస్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం 6వ తరగతి సోషల్ స్టడీస్లోని ఏపీ టెట్ కోసం ముఖ్యమైన ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఆది మానవులు సంచార జీవం గడపటానికి ప్రధాన కారణం ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఆహారం కోసం వెతకడం. ఆది మానవులకు ఆహార ఉత్పత్తి తెలియదు, అందువల్ల ఆహారం కోసం ఒక చోటు నుండి మరొక చోటుకు సంచరించేవారు. ఆది మానవులు తొలుత ఆశ్రయం పొందిన ప్రదేశాలు ఏవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, గుహలు. అడవి జంతువుల నుండి రక్షణ కోసం గుహలను ఆది మానవులు ఆశ్రయించేవారు. పురావస్తు శాస్త్రవేత్తలు అధ్యయనం చేసే అంశం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, పూర్వ మానవుల అవశేషాలు. భారతదేశంలో ప్రసిద్ధ ప్రాచీన గుహలలో ఒకటి ఏది? ఆప్షన్ సి రైట్ ఆన్సర్, బెలూమ్ గుహలు. బెలూమ్ గుహలు ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఉన్నాయి. పాతరాతి యుగాన్ని మరో పేరుతో ఏమంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, పాలియోలిథిక్ యుగం. పాతరాతి యుగం అంటే పాలియోలిథిక్ యుగం. మధ్యరాతి యుగానికి సరైన పేరు ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, మెసోలిథిక్. మెసో అంటే మధ్య అని అర్థం. కొత్త రాతి యుగాన్ని ఏమంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, నియోలిథిక్. ఈ కాలంలోనే స్థిర నివాస జీవనం ప్రారంభమైంది. ఆది మానవులు ఉపయోగించిన తొలి పనిముట్లు ఏ పదార్థంతో తయారయ్యాయి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, రాయి. రాళ్లతో కొట్టి పదును పెట్టి ఆయుధాలుగా ఉపయోగించేవారు. నిప్పును కనుగొనడం వల్ల ఆది మానవులకు కలిగిన ముఖ్య ప్రయోజనం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఆహారం వండుకోవడం సాధ్యమైంది. క్రింది వాటిలో పాతరాతి యుగ లక్షణం కానిది ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, వ్యవసాయం చేయడం. వ్యవసాయం చేయడం కొత్త రాతి యుగంలో ప్రారంభమైంది. ఆది మానవుడు మొదటగా ఏ జంతువును పెంపుడు జంతువుగా చేసుకున్నాడు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, కుక్క. ఎందుకంటే కుక్క వేటలో సాయం చేసేది. క్రింది వాటిలో సంచార జీవం నుండి స్థిర జీవనానికి మారడానికి ముఖ్య కారణం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, వ్యవసాయ ఆవిష్కరణ. పంటలు పండించడం వల్ల ఒకే చోట నివసించడం ప్రారంభించారు. బెలూమ్ గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, నంద్యాల. ఆది మానవులు రాళ్లను రుద్దడం ద్వారా ఏమి కనుగొన్నారు? నిప్పు. పురావస్తు శాస్త్రవేత్తలు ఎక్కువగా ఏ ఆధారాలను పరిశీలించారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. మధ్యరాతి యుగంలో ఉపయోగించిన పనిముట్లు ఎలా ఉండేవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, చిన్నవి మరియు పదునైనవి. మెసోలిథిక్ కాలంలో సూక్ష్మ పనిముట్లు కనిపించాయి. స్థిర జీవన విధానంతో ఏర్పడిన మొదటి సామాజిక వ్యవస్థ ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, గ్రామం. ఆది మానవులు మొదట తిన్న ఆహారం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, పండ్లు మరియు దుంపలు. పాతరాతి యుగంలో మానవులు ప్రధానంగా ఏ వృత్తిపై ఆధారపడ్డారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, వేట మరియు ఆహార సేకరణ. ఇది పాలియోలిథిక్ యుగ ప్రధాన లక్షణం. నిప్పు కనుగొనడం వల్ల ఈ క్రింది వాటిలో ఏది సాధ్యపడలేదు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, వ్యవసాయం చేయడం.
ఒక పురావస్తు శాస్త్రవేత్త గుహలో పదునైన చిన్న రాతి పనిముట్లు కనుగొన్నాడు. అవి ఏ యుగానికి చెందినవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి మధ్యరాతి యుగం. మధ్యరాతి యుగంలోనే చిన్న సూక్ష్మ రాతి పనిముట్లు ఉపయోగించారు. క్రింది వాటిలో స్థిర జీవనం ప్రారంభానికి ప్రత్యక్ష కారణం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి వ్యవసాయం. క్రింది జతలలో సరైనది ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి మెసోలిథిక్ మధ్యరాతి యుగం. ఆదిమానవుడు నిప్పును ఉపయోగించకపోతే క్రింది వాటిలో ఏది సాధ్యపడేది కాదు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి మాంసాన్ని వండడం. కొత్త రాతి యుగంలో మానవ జీవితంలో వచ్చిన ప్రధాన మార్పు ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి స్థిర జీవనం. ఆది మానవులు మొదట ఉపయోగించిన ఆయుధాలు ఏమిటి? ఆప్షన్ సి రైట్ ఆన్సర్ రాతి పనిముట్లు. క్రింది వాటిలో పాతరాతియుగ లక్షణం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి వేట మరియు ఆహార సేకరణ. పాతరాతి యుగంలో ఆహార ఉత్పత్తి తెలియదు కాబట్టి వారి ఆహార సేకరణ కోసం వేట చేసేవారు. ఒక విద్యార్థి మనిషి వ్యవసాయం ప్రారంభించడంతో నాగరికత మొదలైంది అని చెప్పాడు. దీనికి కారణం బి స్థిర నివాసాలు ఏర్పడ్డాయి. క్రింది వాటిలో పురావస్తు ఆధారం కానిది ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి మొబైల్ ఫోన్. ఇది ఆధునికంగా కనుగొన్న వస్తువు కాబట్టి. ఆది మానవుల జీవన విధానాన్ని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రధానంగా ఏ ఆధారాలను ఉపయోగించారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి పురావస్తువులు. వీటి ద్వారానే ప్రాచీన జీవితం గురించి సమాచారం పురావస్తువుల ద్వారా తెలుస్తుంది. స్థిర జీవనం ఏర్పడటంతో క్రింది వాటిలో ఏది అభివృద్ధి చెందింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి గ్రామాలు. క్రింది వాటిలో కొత్త రాతియుగ లక్షణం కానిది ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి సంచార జీవనం. ఆది మానవులు అడవి జంతువుల నుండి రక్షణ పొందడానికి ఏది ఉపయోగించారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి నిప్పు. మానవ చరిత్రలో మొదటి గొప్ప ఆవిష్కరణగా ఏది భావిస్తారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి నిప్పు. నిప్పు మానవ జీవన విధానాన్ని పూర్తిగా మార్చివేసింది. క్రింది యుగాల సరైన క్రమం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి పాత మధ్య కొత్త. ఆహార సేకరణ దశ నుండి ఆహార ఉత్పత్తి దశకు మారడం ఏ యుగంలో జరిగింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి కొత్త రాతి యుగం. క్రింది వాటిలో ఏ ప్రశ్నకు సరైన ఉదాహరణ? ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నిప్పు కనుగొనబడకపోతే మానవ జీవితం ఎలా ఉండేది? ఇది ఉన్నత స్థాయి ఆలోచన ప్రశ్న. క్రింది వాటిలో సంచార జీవనానికి అనుకూల లక్షణం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆహార సేకరణ. మానవుడు పంటలు పండించడం నేర్చుకోవడం వల్ల ఏర్పడిన మార్పు ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి స్థిర నివాసాలు ఏర్పడ్డాయి. బెలూమ్ గుహలు ఏ రకమైన ఆధారాలకు ఉదాహరణ? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి పురావస్తు ఆధారాలు. ఒక ప్రాంతంలో ధాన్యపు గింజలు మట్టి పాత్రలు లభిస్తే ఆ ప్రాంతం ఏ యుగానికి చెందినదిగా భావించవచ్చు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి కొత్త రాతి యుగం. ఆది మానవులు నిప్పును ఉపయోగించడం ద్వారా పొందిన ప్రయోజనాలలో తప్పు ఏది? రైట్ ఆన్సర్
ఆప్షన్ సి వ్యవసాయం చేయడం. మానవ చరిత్రలో వ్యవసాయ విప్లవం ఏ యుగంలో జరిగింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి నియోలిథిక్. కొత్త రాతి యుగాన్ని వ్యవసాయ విప్లవ యుగం అని కూడా అంటారు. కుక్కను పెంపుడు జంతువుగా మార్చడం వల్ల ఆది మానవులకు కలిగిన ప్రయోజనం ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి వేటలో సహాయపడడం. క్రింది జతలలో తప్పు జత ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పాలియోలిథిక్ కొత్త రాతి యుగం. పాలియోలిథిక్ అంటే పాతరాతి యుగం. ఆహార ఉత్పత్తి ప్రారంభం మానవ జీవితంలో ఏ మార్పుకు దారితీసింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి స్థిర జీవనం. ఏపీ టెట్లో ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యే అంశం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్న రాతి గొడ్డళ్ళు ప్రధానంగా ఏ యుగానికి చెందినవి? ఆప్షన్ బి రైట్ ఆన్సర్ కొత్త రాతి యుగం. మానవ నాగరికత ప్రారంభానికి అత్యంత ముఖ్యమైన రెండు ఆవిష్కరణలు ఏవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి నిప్పు, వ్యవసాయం. ఇవే మానవ జీవన విధానాన్ని పూర్తిగా మార్చిన ప్రధాన ఆవిష్కరణలు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.